Hello everyone. Let us prove the following. The diagonals of a quadrilateral ABCD intersect each other at the point O such that AO by BO is equal to CO by DO. Show that ABCD is a trapezium. సో మనం ఒక క్వాడ్రిలేటరల్ ఏబిసిడి తీసుకుని ఆ క్వాడ్రిలేటరల్ యొక్క డయాగనల్స్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అయింది. అప్పుడు యు ఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. ఓకే, రైట్. So to prove the given, we are going to use basic proportionality theorem. What is basic proportionality theorem? The line drawn parallel to one side of a triangle and cutting the other two sides divides the other two sides in equal proportion. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఒక లైన్ పార్లల్గా డ్రా చేసినప్పుడు ఆ లైన్ ఏ పార్లల్ లైన్ అయితే ఉందో అది మిగిలిన రెండు సైడ్స్ని కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేస్తుంది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ థియరం టు ప్రూవ్ ద గివెన్. Right? Now, what is given here? In a quadrilateral ABCD, as shown above, diagonals AC and BD intersect at O. It is very clear to us. Okay. In order to prove the above statement, what we are going to do is, we are going to draw OE, a parallel line to AB. We have drawn OE parallel to AB. Okay. Clear now? ఇప్పుడు మనం ఏం చేయాలి? Let us take the triangle ABC. Triangle ABC. మనం తెలుసు కదా, ఓఏని ఏబికి ప్యారలల్గా డ్రా చేసాము. ఇప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం తీసుకోవచ్చు కదా. ఎందుకని? ఓఈ అనేది ఏబిసి ట్రయాంగిల్లో ఏబికి ప్యారలల్గా ఉంది. ఓకే, అంటే ఏం చేస్తుంది అది? ఏసీని బీసీని ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో కట్ చేస్తుంది. ఓకే, దాన్ని మనం ఎలా రాయొచ్చు? యాజ్ ఓఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, వీ కెన్ రైట్ దట్ ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై సిఈ. ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై సిఏ. ఓకే, వీ హ్యావ్ యూజ్డ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఓకే, we are identifying this one as equation number 1. ఓకే, నౌ మనకి ఇచ్చిన లెక్కలో ఏమిచ్చాడు? మనకు ఇచ్చిన సమ్లో ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాము? వాడు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. రైట్? ఇక్కడ మనకి ఏముంది? ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై సిఈ ఉంది. కాబట్టి మనం ఇచ్చిన డేటాని ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఇక్కడ బీఓ ప్లేస్లో సిఓ, సిఓ ప్లేస్లో బీఓ అవుతుంది. ఓకే, దాన్నే ట్రాన్స్పోజింగ్ అంటాం. మనకు అది తెలుసు కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బీఓ బై డిఓ అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారము ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై సిఈ అయింది. సెకండ్ ఈక్వేషన్ ప్రకారము ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బిఓ బై డిఓ అయింది. ఓకే, మళ్ళీ ఫస్ట్ టూ ఈక్వేషన్స్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏఓ ఆర్ ఓఏ, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, ఓఏ బై ఓసి ఆర్ ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై సిఈ. అట్లాగే సెకండ్ ఈక్వేషన్ ప్రకారం ఏఓ బై సిఓ ఆర్ ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓబి బై ఓడి. ఓకే, మనకి ఆబ్వియస్గా ఏమవుతుంది? ఈ ఓబి బై ఓడి అనేది మనం 1-2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏం రాయొచ్చు? ఓబి బై ఓడి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై సిఈ అని రాయొచ్చు. ఓబి బై ఓడి అన్న ఒకటే, బిఓ బై డిఓ అన్న ఒకటే. ఓకేనా? సో మనం దాన్ని దేనికి ఈక్వల్ చేసాము? బిఈ బై సిఈకి ఈక్వల్ చేసాం. మనకేమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు కనుక మనం ట్రయాంగిల్ బిసిడిని కన్సిడర్ చేస్తే, బిసిడి ఈ ట్రయాంగిల్ అనమాట. బిసిడి ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే మనం ఏం చెప్పచ్చు? ఇక్కడ ఓఈ అనేది సిడికి ప్యారలల్గా ఉంది. ఓఈ అనేది సిడికి ప్యారలల్గా ఉంది కదా. ఎప్పుడైతే ప్యారలల్ లైన్ ఉందో, ఇప్పుడు మరి ఇక్కడ ఎలా చెప్పగలం ఇది ప్యారలల్గా ఉందని? ఇక్కడ మనం ఇందాక ప్రూవ్ చేసిన దాని ప్రకారం ఓబి బై ఓడి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై సిఈ అయింది. అంటే ఓబి బై ఓడి ఈజ్ ఈక్వల్ టు
బిఈ బై సిఈ. అంటే ఈ లైను ఈ 2 సైడ్స్‌ని కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్‌లో కట్ చేస్తోంది. అంటే ఖచ్చితంగా ఈ లైను ఈ సీడీకి పారలెల్‌గా ఉంది అని అర్థం అనమాట. ఓకే. హియర్ వి హావ్ టేకెన్ కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరమ్. పారలెల్ లైన్ గీస్తే అది 2 లైన్స్‌ని ఈక్వల్ ప్రపోర్షన్స్‌లో కట్ చేస్తుంది అనేది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరమ్ అయితే, ఈక్వల్ ప్రపోర్షనేట్స్‌లో కట్ చేసినటువంటి లైను ఖచ్చితంగా ఆపోజిట్ నెక్స్ట్ సైడ్‌కి పారలెల్‌గా ఉంటుందనేది కన్వర్జ్ అవుతుంది. అంతే కదా! సో, మనం ప్రూవ్ చేసిన దాని ప్రకారము ఏమైంది? ఓఈ అనేది సీడీకి పారలెల్‌గా ఉంది. కానీ మనం దీన్ని ఏం చేసాము? ఓఈని మనం ఏబీకి పారలెల్‌గా డ్రా చేసాం. ఓకే. అంటే ఓఈ అనేది ఏబీకి పారలెల్‌గా ఉంది. అట్లాగే సీడీకి కూడా పారలెల్‌గా ఉంది. ఆబ్వియస్‌గా ఏమవుతుంది? ఏబీ అలాగే సీడీ ఈ 2 లైన్‌లు కూడా ఒకదానికొకటి పారలెల్‌గా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకే. ఎందుకని? ఓఈ అనేది ఏబీకి పారలెల్‌గా ఉంది. ఓఈ అనేది సీడీకి కూడా పారలెల్‌గా ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఏబీ అండ్ సీడీ ఆర్ ఆల్సో పారలెల్ లైన్స్. ఓకే. అంటే మనం ఏం చెప్పొచ్చు ఫైనల్‌గా? ఏబీసీడీ అనేది ఒక ట్రెపీజియం అని చెప్పొచ్చనమాట. ఓకే. ఎందుకని? ట్రెపీజియం అంటే ఏంటి? యాస్ వన్ పెయిర్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఏబీ అండ్ సీడీ ఆర్ పారలెల్ కాబట్టి అది ట్రెపీజియం అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన స్టేట్మెంట్ ప్రూవ్ అయినట్టే గదా! అర్థమైందా? థాంక్ యూ.